నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. విద్యా విభాగంలోని ప్రధానాంశం చూస్తే మోగింది బడిగంట. తొలి రోజే 47.93% హాజరు నమోదు. బడిలోనే 99% భోజనాలు. బడిగంట మోగింది. 49 రోజులు సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులంతా బడిబాట పట్టారు. తొలి రోజు జిల్లాలో 47.93% హాజరు నమోదైంది. మధ్యాహ్న భోజన పథకంలో తొలిసారి సన్నబియ్యం అమలు చేశారు. తొలి రోజు హాజరైన వారిలో 99% మంది బడిలో భోజనం చేసినట్లు విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. విద్యార్థి మిత్ర కిట్లతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్సు, వర్క్ పుస్తకాలు, నిఘంటువులు పంపిణీ చేశారు. ఏకరూప దుస్తులు, బూట్లు 2-3 రోజుల్లో వచ్చిన మేరకే సరఫరా చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలు చోట్ల మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం చిన్నారులతో సామూహిక అక్షర భాష్యం చేపించారు. బాలలకు బహుమతులు కూడా అందించి ప్రోత్సహించారు. ఇది డెంకాడైలోని ఒక ప్రధాన చూద్దాం. మెరుగైన బోధనతో విద్యా ప్రమాణాలు పెంచాలి. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో సంయుక్త సంచాలకులు టెహ్రా సుల్తాన్ అన్నారు. డెంకాడ మండలం అక్కివరం గ్రామంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సన్న బియ్యంతో వండిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరించి మెరుగైన బోధన చేయాలని సూచించారు. జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామారావు మాట్లాడుతూ సన్న బియ్యంతో పాటు శుభపరిణామం అని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిఎంఓ ఆదినారాయణ, ఎంఈఓ ధర్మకుమార్, ప్రిన్సిపల్ సంజయ్ పాల్గొన్నారు. అక్కివరం ఆదర్శ పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించి పిల్లలతో సహా పంక్తి భోజనం చేస్తున్న జేడి టెహ్రా సుల్తాన్ మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. అయితే మోగింది బడిగంట అంటూ మనం ఇక్కడ ప్రధాన మనం చూస్తున్నాం. తొలి రోజే 47.93% పిల్లలు హాజరైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బడిలో 99% భోజనం పిల్లలు ఎక్కడ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే బడి గంట మోగి 49 రోజులు సెలవుల అనంతరం బడి ఎప్పుడైతే పిల్లలందరూ కూడా స్కూల్కి వస్తూ ఉన్నారో అందరూ కూడా ఉపాధ్యాయులంతా కూడా అప్రమత్తం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యా విధానానికి అయితే మాత్రం పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో అప్రమత్తత కానీ అలసత్వం వహిస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. పిల్లల యొక్క కావలసిన అవసరాలన్నీ కూడా మధ్యాహ్న భోజనంలో ఎటువంటివి కూడాను చేతి ఓటం చూపించినా సరే చాలా సీరియస్గా ఉంటుంది. అలాగే ఇప్పటికైతే మాత్రము సన్న బియ్యంతోనైతే మాత్రం ప్రతి ఒక్క 99% మంది పిల్లలు మధ్యాహ్న భోజనం అయితే అందరూ వినియోగించుకున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే ఇప్పటికైతే మాత్రం కిట్లు, ఏకరూప దుస్తులు, బూట్లు ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటికైతే పుస్తకాలన్నీ, పాఠ్య పుస్తకాలన్నీ అయితే గ్రామ స్థాయిలో కూడా అన్ని ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మాత్రం ఎవరైనా సరే అలసత్వం ఉపాధ్యాయులు కానీ అక్కడ ఏమైనా సరే ఎవరైనా రాకపోయినా ఎటువంటి సొంత యొక్క నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నట్టుగా దిశ నిర్దేశం చేసినట్టుగా డిఏఓ ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఎస్కోటలోని ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. ఎస్కోట పారిశ్రామిక బాటనంటూ ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వనరుల సద్వినియోగానికి రూపొందించిన ప్రణాళికలు అమలులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు రంగంలోని ఈ పార్కులకు ఊతనిస్తుంది. ఎస్కోట మండలంలోని బొడ్డవర సమీపంలో ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ చేతిలో ఉన్న ఇక్కడ 1166.64 ఎకరాల పలు యూనిట్లు నెలకొల్పాలని యోచిస్తుంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబును జిందాల్ అధినేత సజ్జల్ జిందాల్ కలిసి దీనిపై చర్చించారు. ఈ నెల 20వ తేదీ లేదా 22 తేదీల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎంఎస్ఎం పార్కుల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏటా 1.4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎస్కోట్లో అల్యూమినియం రిఫైనరీ కాంప్లెక్స్ 90 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపనకు జేఎస్డబ్ల్యూ సంస్థ గతంలో ప్రతిపాదించింది. ఎస్కోట మండలంలోని భారీ పరిశ్రమల స్థాపనకు 2005లో అప్పటి ప్రభుత్వం అనుమతించింది. గిరిజనులు వ్యతిరేకించడంతో అల్లూరు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు ప్రతిపాదన సంస్థ విరమించుకుంది. అప్పట్లో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన డీపట్టా ప్రభుత్వ
ప్రభుత్వ జరైతీ భూములను మార్కెట్ విలువకు ప్రభుత్వమే కొనుగోలు చేయించింది. 833 ఎకరాల డీపట్ట భూములకు అప్పటి ధర ప్రకారం ఎకరానికి 2 లక్షల పరిహారం చెల్లించింది, నష్టపరిహారం చెల్లించింది. అలాగే 412 ఎకరాలకు చెల్లింపుకు పూర్తయింది. మిగిలిన విస్తరణకి చెల్లింపుకు ప్రయత్నిస్తుంది. R&R ప్యాకేజీ బకాయి లేకుండా చేయాలనేది జిందాల్ యాజమాన్యానికి ప్రభుత్వం సూచించింది. జిరాయితీ భూములు సేకరించిన 382 మంది పట్టాదారుల్లో 219 మంది ప్యాకేజ్ తీసుకున్నారు. మిగిలిన వారితో సంస్థ ప్రతినిధులు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. నష్టపోకుండా చర్యలకు విరతి అన్నట్టు R&R ప్యాకేజీలో భూములు ఇచ్చిన రైతు కుటుంబం నుంచి ఒకరు చొప్పున ఉపాధి కల్పనకు JSW సంస్థ అంగీకరించింది. 359 మందిలో 159 మందికి వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారంగా నగదు చెల్లించింది. మిగిలిన 200 మందికి 2008 నుంచి నెలకు కనీసం వేతనం కింద 10,940 రూపాయల చొప్పున త్రైమాసిక లెక్కింపు వృత్తికి చెల్లిస్తుంది. భూములు ఇల్లు అప్పగించిన వారికి కంపెనీ ఈక్విటీ షేర్ల కింద ఆర్థిక సాయం అమలు చేయాలని, రైతులు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాసిత ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ ప్రైవేట్ ప్రాజెక్టులో కార్యకలాపాలు ప్రారంభమైతే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 20 నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి విశాఖలో పర్యటించనున్నట్లుగా ప్రధాని మోదీతో పాల్గొని 21 మినహా మిగిలిన 2 రోజుల్లో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు రావాలని జిందాల్ యాజమాన్యం ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడ మనకు బాగా తెలుస్తూ ఉంది. అయితే ఎస్కోట్లో పారిశ్రామిక వాడైతే మాత్రము ఇక్కడ MSME పార్కులు అయితే మాత్రం ఊతరిస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ జిందాల్తోనైతే మాత్రం మాట్లాడుతున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరికైనా సరే ఏం జరిగినా సరే అక్కడ ఉన్న ప్రజలకైతే ఇబ్బంది లేకుండా చూడవలసింది బాధ్యత ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఒక లెక్కల ప్రకారంగా చూసుకొని అక్కడ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏవైతే ఉద్యోగాలు ఇస్తామంటున్నారో, ఏవైతే నష్టపరిహారాలు ఇస్తామంటున్నారో వాళ్ళ యొక్క మళ్ళీ కంపెనీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలకి కంపెనీకి టైఅప్ అయ్యి ప్రజలను మాత్రం విస్మరిస్తే మాత్రము చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పటికే ఒక కొలికి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం స్వాగతం ఇస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ మాకు కావాల్సిన నష్టపరిహారం అయితే మాత్రము మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావలసిన వనరులు వసతులు అన్ని కల్పించిన తర్వాత మీ పారిశ్రామిక అయితే మాత్రం ఎవరు ఇబ్బంది లేదన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పారిశ్రామిక బాట వస్తున్నట్టుగా MSME పార్కు ఏర్పాటు చేయనున్న ప్రదేశం మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఇక్కడ చాలా వరకు నిరుద్యోగత కూడా పోతుందని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒక ప్రధాన అంశం మనం చూద్దాం. ఎన్నేళ్లకు 23.77 లక్షలతో మడ్డువలస కాలువకు మరమ్మతులు. ఈ 5 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం మడ్డువలస కాలువలపై శతకొండేయడంతో ఆయకట్ట పరిధిలోని 10,000 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంతగాటి మండల పరిధిలోని మడ్డువలస ప్రధాన ఉపకాలువల మరమ్మతులకు పనుల ప్రభుత్వం 23.77 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో మడ్డువలస ప్రధాన కాలువతో తాలాడ, అంబకండి, రంగారాయపురం, బిల్లాన వద్ద పూడిక చేత పనులు చేపడుతూ ఉన్నారు. 24 ఏళ్ళు 28 ఏళ్ళు కాలువకు పడిన గండ్లకు మరమ్మతులతో పాటు పూడిక తొలగిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మడ్డువలస ప్రధాన కాలువ ఉపకాలువల ద్వారా ఆయకట్టు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో అవసరమైన చోట మరమ్మతులు చేపడుతున్న ఈశ్వర ప్రసాద్ తెలుపుతూ ఉన్నారు. తాలాడ, అంబకండి గ్రామాల మధ్య ఇక్కడ యంత్రాలతో పూడిక తీత పనులు మాత్రం మొదలైనట్టుగా చూస్తుంది. అయితే ఎన్నాళ్ళకు ఈ మహర్దశ వచ్చింది అనేట్టుగా ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మడ్డువలసని ఈ పూడిక తీతలు ఎప్పుడైతే దొరుకుతాయో సాగునీరుకి కావాల్సిన ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు కూడా నీటి బొట్టు వరకు కూడా ఉపయోగించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి ఎప్పటికైనా పనులు ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే విజయనగరంలోని ఒక గ్రంథాలయంలో ఒక ప్రధాన అంశం చూద్దాం. గ్రంథాలయం వచ్చే పాఠకులకు పుస్తక విజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానము చేరువ చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో పలువురు స్పందించారు. దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ దిగ్గజాల సంస్థ డెల్ ప్రస్తుతం 34 లక్షలతో సాంకేతిక సాయం అందించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 శాఖ గ్రంథాలయాలను డెల్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి దశలో 17 గ్రంథాలయాలను ఎంపిక చేసుకుని CS ద్వారా వాటిలో సాంకేతిక వ్యవస్థను అందుబాటులో తేవాలని నిర్ణయించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పార్వతీపురం, జామి, జిఎం వలస, రామభద్రాపురం, గజపతి నగరం, పాడంగి, వేపాడ, లక్ష్మీపురం, గరివిడి, పాచిపెంట, ఎస్కోట, కొత్త వలస, నెల్లిమర్ల, గాజుల రేఖ, డెంకాడ, బొండపల్లి వంటి ప్రాంతాల్లో ఉండే శాఖ గ్రంథాలయాలను ఎంపిక చేసుకున్నారు. ఒక్కో శాఖకు 2 లక్షలు వెచ్చించి 2 కంప్యూటర్లు, టెలివిజన్, అంతర్జాతీయాల కోసం వైఫై, చరవాణి, 2 ట్యాబులను అందించనున్నారు. అయితే ఇక్కడ ఇతర దాతల స్పందన ఇలా ఉంది. మేమున్నాం సేవా సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ సంఘం పోటీ పరీక్షల కోసం 40,000 విలువైన
పుస్తకాలు అందజేసింది. విజయనగరం రోటరీ క్లబ్ ఆర్ఓ ప్లాంట్ సమకూర్చింది. జ్ఞాన సరస్వతి ఆలయం ఎస్విఎన్ గ్రూప్ ప్రతినిధులు 100 కుర్చీలు ఇచ్చారు. గుర్ల నెల్లిమర్ల ఎస్కోట కొమరాట వంటి శాఖ గ్రంథాలయాలకు కంప్యూటర్తో పాటు ఫర్నిచర్ పుస్తకాలు పరువులు దాతలు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. కార్పొరేట్ సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా గ్రంథాలయాలు పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో 17 శాఖల్లో ఈ సాంకేతిక వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టుగా లక్ష్మి గ్రంథాలయ కార్యదర్శి విజయనగరం చెప్తూ ఉన్నారు. అయితే గ్రంథాలయాలకు సాంకేతిక మహాదశ అయితే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేటి ప్రపంచంలో అయితే మాత్రము గ్రంథాలయాలు అనేది ఇక్కడ చాలామంది పాఠకులు వస్తారు కాబట్టి ఇవన్నీ రూపు మార్చి ఇక్కడ ప్రధానంగా అక్కడ పీస్ ఆఫ్ మైండ్తో వస్తారు. వాళ్ళకి కావాల్సిన విద్యాభ్యాసం, అక్కడ గ్రంథాలయాల్లో కావాల్సిన పాఠ్యపుస్తకాలు, కూర్చోవడానికి కుర్చీలు, అలాగే వాటర్ ప్లాంట్, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతి వారికి కూడా అక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే అధికారులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రము చాలా 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 ఉన్నతకి చాలా మందికి అయితే మాత్రము ఇక్కడ చాలా వరకు సహాయం చేయాలనే ఆశావాళ్ళతో అయితే మాత్రం వస్తున్నారు. చాలా ప్రతినిధులు అందరూ కూడా, చాలా ప్రైవేట్ సంస్థలు కూడా, ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి యొక్క గ్రంథాలయాల్ని ప్రోత్సహిస్తే రాబోతున్న రోజుల్లో ఇంకా చాలామంది విద్యావంతులు ప్రతి ఒక్కరి సహకారము ఇక్కడ గ్రంథాలయం అనేది దేవాలయంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ముందులకు వచ్చి ఇలాంటి వాటిని సహకరించి ప్రోత్సహించి ఒక ప్రభుత్వమే కాదు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇప్పుడు చాలామంది ముందులకు వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీటికి పూనుకొని ఇక్కడ పేదవారికి అవనియండి, పాఠ్యాల పుస్తకాలకు కానీ, కుర్చీలు అవనియండి, ఎవరు సాయం వారు అందిస్తే గ్రంథాలయాలకి కూటమి ప్రభుత్వానికి ఇలాగ మన ప్రజలకి అందరికీ ఉపయోగపడేలా ముందుకు రావాలన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి ఒత్తుత్తు కోతలైనట్టు గంటెడలోని ఒక ప్రధాన విషయం చూద్దాం. గత ప్రభుత్వం నిర్వహణతో రైతులు ఎక్కట్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ వర్షాధార ప్రాంతాలు, చినుకు పడితేనే చేను తడిసేది, లేకుంటే కరువు ఛాయలే. గంటేడ మండలంలోని 15 గ్రామాల పరిధిలో 13,000 ఎకరాల పరిస్థితి ఇది. దీన్ని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం వృధాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ చేసేందుకు గింజేరు గడ్డపై 40 కోట్లతో కొండపల్లి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసింది. ఆపై వచ్చిన గత ప్రభుత్వం పథకాన్ని గాలికి వదిలేసింది. కూటమి చర్యలు తీసుకోవాల్సింది రైతులు కోరుతూ ఉన్నారు. గంటేడ మండలంలోని తాటిపూడి జలాశయ ఆయకట్టు గ్రామాలు మినహా మిగిలినవన్నీ సాగునీటి ఆధారం లేనివే. వర్షపు నీటిని చెరువులో నిల్వ చేసినప్పటికీ పంటలు ముగింపు దశలో కొరత ఏర్పడి ఎండిపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాటిపూడి మిగులు జలాలను మళ్లించాలని రైతులు ఎలాగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. 2019లో తెదేపా ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతల పథకానికి రైతుల నుంచి భూములు సేకరించి అప్పటి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది. ఆపై గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గింజేరు, కొర్లాం, గొటియాడ, కిర్తుబర్తి, పెనసం, నీలావతి, చినమానపురం, పురతనాపల్లి, జగ్గాపురం, నరవ, నందం, గొర్రెలపేట, కోటారబిల్లి తదితర గ్రామాల ప్రజలు సాగునీటికి నోచుకోక 5 ఏళ్ళుగా నష్టాలు చవిచూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఏటా నష్టాలు చూస్తూ ఉన్నాం. వ్యవసాయం మానేద్దాం అనుకుంటే మాకు ఇది తప్ప మరొకటి తెలియదు. దేవుడిపై భారం వేసి సాగు చేస్తూ ఉన్నాం. వర్షం లేకపోతే ఆ ఏడు కుటుంబ పోషణ కష్టమవుతుంది. చాలామంది వర్షాలు వెళ్ళిపోతున్న గంటేడు రైతు రామూర్తి చెప్తూ ఉన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ఎంతో సంతోషపడ్డాం. ఇంతలోనే పథకం పనులు నిలిచిపోయాయి. దీంతో ఎప్పట్లాగే వర్షాలపై ఆధారపడుతూ ఉన్నాం. నీటి నిల్వలు ఉంటే ఇంజన్లతో తడుపుతూ ఉన్నామంటూ పుడతనపల్లి రైతు నీలతో లక్షలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. తెదేపా హయాంలో నిధులు మంజూరైన తర్వాత గత ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతల పథకం అనుమతులు నిలిపివేసింది. రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు తెలియజేస్తామని అన్నట్టు జలవనరుల శాఖ ఏఈ కంటేడు హేమకుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎత్తిపోతలు ఒత్తుగా కోతలే అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా వర్షాధార ప్రాంతాలు. వరుణుడు కరుణిస్తే కానీ ఇక్కడ సాగు చేయలేని పరిస్థితి. ఇక్కడ 15 గ్రామాలు 13,000 ఎకరాల పరిస్థితి కూడా ఇంతే. ఇది కేవలం వర్షాధారం పైన మాత్రమే ఇక్కడ ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఎత్తిపోతలు అనేది ఇక్కడ పథకం వచ్చి మళ్ళీ ముందర ప్రాజెక్టు వెళ్తుంది అనేసరికి మళ్ళీ గత ప్రభుత్వం ఆపేసరికి ఇప్పటికీ చాలా వరకు అయితే మాత్రము మేము ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలా వద్దా మాకు చివరి చేతి పంటకు వచ్చేసరికి చాలా భయంగా ఉంది. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క గోడును మా బాధను వినండి అన్నట్టుగా ఇక్కడ రైతులు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.